కోవిడ్ లాంటి మహమ్మారులను ఎదుర్కొనే సంసిద్ధతపై అంతర్జాతీయంగా ఒప్పందం కుదుర్చుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని దేశాలకు పిలుపునిచ్చింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. లేకపోతే భవిష్యత్తు తరాలు మనల్ని క్షమించకపోవచ్చంటూ హెచ్చరించారు ఆ సంస్థ చీఫ్. 2019 చివరిలో చైనాలో వెలుగు చూసిన కరోనా 2020-21 సంవత్సరాల్లో మృత్యుఘోషణ మిగిల్చింది. ప్రపంచవ్యాప్తంగా 70 కోట్ల మంది కోవిడ్ వైరస్ బారిన పడితే 70 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. వ్యాక్సిన్లు రావడం, చాలా మంది తీసుకోవడంతో కరోనా వ్యాప్తికి చెక్ పెట్టినట్లయింది. అయినా కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చినప్పుడల్లా కరోనా వైరస్ టెన్షన్ పలు దేశాలను కలవరపరుస్తూనే ఉంది. కరోనా వైరస్ నుంచి యావత్ ప్రపంచం కోలుకున్నప్పటికీ భవిష్యత్తులో ఇలాంటి వచ్చే ప్రమాదం ఉందని పదే పదే హెచ్చరిస్తున్నారు అంతర్జాతీయ వైద్య నిపుణులు. ప్రాణాంతక వైరస్లు దాడి చేస్తే వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. భవిష్యత్ వైరస్ మహమ్మారులపై సంసిద్ధతకు సంబంధించి కీలక ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో ఇప్పటికీ ప్రపంచ దేశాలు చొరవ చూపట్లేదు. ఈ నిర్లక్ష్యంపై మండిపడ్డారు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అథనోమ్. కోవిడ్ మిగిల్చిన మహావిషాదాల్ని చూసిన తర్వాత కూడా ఇంకా నిర్లక్ష్యం తగదని హెచ్చరించారు టెడ్రోస్ అథనోమ్. ఒప్పందం కుదుర్చుకోవడంలో విఫలమైతే భవిష్యత్తు తరాలు మనల్ని క్షమించకపోవచ్చంటూ ఆందోళన వెలిబుచ్చారు. అంతర్జాతీయ ఒప్పందం కుదుర్చుకునే దిశగా ప్రపంచ దేశాలు నిబద్ధత, చిత్తశుద్ధిని కనబరచట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సమయం చాలా తక్కువగా ఉందని, కానీ పరిష్కరించుకోవాల్సిన సమస్యలు అనేకం ఉన్నాయని స్పష్టం చేశారు. డేంజర్ వైరస్లను ఎదుర్కోవడానికి ఎలా రెడీగా ఉండాలనే దానిపై సరైన కార్యాచరణ లేకపోతే ఒక అవకాశాన్ని కోల్పోయినట్లేనని హెచ్చరించారు. అడ్డంకుల్ని అధిగమించేందుకు ఒప్పందం కుదుర్చుకోవడానికి ధైర్యం కావాలని, కొన్ని అంశాలలో రాజీ పడాలని, ఏకాభిప్రాయం సాధించేందుకు సభ్య దేశాలన్నీ తమ తమ ప్రయత్నాలు ముమ్మరం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది మేలోగా మహమ్మారి నివారణ ఒప్పందానికి సంబంధించిన అనేక సమస్యలను పరిష్కరించుకునేందుకు పలు దేశాల నేతలు ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో అంగీకరించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 2021 డిసెంబర్లో జరిగిన ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో ఎన్నో కీలక అంశాలపై చర్చ జరిగింది. కోవిడ్ లాంటి మహమ్మారులను భవిష్యత్తులో వెంటనే నిర్మూలించడం, పలు దేశాలకు వైరస్ వ్యాపించకుండా తీసుకోవాల్సిన చర్యలు, వైరస్ వ్యాపించినా మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలు ఏంటనే దానిపై ప్రపంచ నేతలు చర్చించారు. దీనిపై ఇంతవరకు కీలక పురోగతి కనిపించలేదు. ఈ ఏడాది మే 27న నిర్వహించనున్న వరల్డ్ హెల్త్ అసెంబ్లీ వార్షిక సమావేశంలో ఇది పూర్తి చేయాలనే ప్రయత్నాలైతే నింపాదిగా కొనసాగుతున్నాయి. దీనిపై చొరవగా ఏ దేశమూ ముందుకు రాకపోతే మొత్తం ప్రాజెక్టే మూలన పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు.